అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. బట్ మీ వారు గాని, మీ మామగారు గాని, అమ్మ పిల్లలతో నువ్వు ఇబ్బంది పడతావేమో, పిల్లల్ని ఒకళ్ళని మేము ఉంచుకుంటాం, అయ్యో వాళ్ళకి ఏదైనా కావాలంటే మేము మా చేస్తాం. ఆయన పిల్లలు వద్దనేసారు కోర్టులోనే. పిల్లలు మట్టు నాకు వద్దు, నువ్వు తీసుకెళ్ళిపో. ఇంకా దానికి ఏమైనా ఫైట్ చేస్తారేమో అని చాలా బెంగపడ్డాను. ఒకవాడిని తీసుకుంటాను అంటే కష్టం అయిపోతుంది కదా. ఆయన ఎవరిని వద్దనేసారు. హ్యాపీ. డిసిషన్ మీదే విడాకులు, ఆ. లేకపోతే బలవంతం చేశారా? లేదండి, ఇచ్చేయాలని. ఉమ్. నన్నేం బలవంతం చేయలేదు. ఇంకా మా కోర్టులో మా జడ్జి గారు అన్నారు పిలిచి తనిగా, నువ్వు ఎక్కువ డబ్బులు అడుగమ్మా, సెటిల్మెంట్ అడుగు, ఇస్తారు వాళ్ళు. కొంచెం స్తోమతున్న మనిషినే కదా, పెద్ద ఏమండి, ఉన్నారు కదా, ఎంత పెద్ద అడుగు, మ్యూజిక్ డైరెక్టర్ అండి వాళ్ళ పిల్లలకి డాడీ. అడుగు, నువ్వు నీకు లైఫ్కి అడుగు చెప్పాను. జడ్జి గారు, నాకు 2 కాళ్ళు 2 చేతులు, ఐ హావ్ గాట్ అ నైస్ బ్రెయిన్ అండ్ లాట్ ఆఫ్ విల్ పవర్. ఇది ఉన్నప్పుడు నాకు ఎందుకండి వాళ్ళ సెటిల్మెంట్లు కావాలి? వద్దండి, ఒక్క పైసా వాళ్ళ దగ్గర నేను పుచ్చుకోను. కట్టుబట్టలతో వచ్చేసారు. కట్టుబట్టలు నా పిల్లలు, నా ప్రాణం చాలు కదా. ఇంకా రెంట్ ఇంటికి వెళ్ళినా కూడా రెంట్ కూడా ఇచ్చేవారు కాదు నాకు. యువర్ సింగిల్ లేడీ విత్ చిల్డ్రన్ మేము అనేవారు. అంత పెద్ద హీరోయిన్ ఒకనే చెప్పేస్తారు. అయినా మా ఓనర్, ఫస్ట్ ఓనర్ నాకు ఇల్లు ఇచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఇవ్వననేసాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాను, నాకు ఇవ్వండి చాలా కష్టంగా ఉంది, ఎక్కడ ఉండాలో తెలియటం లేదని. అప్పుడు నువ్వు ఉండమ్మా అని చెప్పి మా ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆమెకి ఇల్లు ఇవ్వకూడదు, అవునా? ఇల్లు ఇవ్వకూడదు. అప్పుడు అడిగారంట, మీకు ఆవిడకి ఏమన్నా కనెక్షన్ అందుకని ఇల్లు ఇచ్చారని అడిగారంట. మా హౌస్ ఓనర్కి మండింది. ఒక ఆడది, మీ భార్య నీ పిల్లలతో కష్టపడుతుంది, ఒక ఇల్లు ఇస్తే ఇలా అడుగుతామని చెప్పి, అవును అలాగే అనుకో అని చెప్పేసాడంట. అప్పటి నుంచి ఆయనకి ఏమైందంటే, నువ్వు వాళ్ళు చెప్పినా కాదు నేను చెప్పినా కూడా నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండనేవారు. 7 years అక్కడే ఉన్నాను నేను. ఇట్లా నన్ను కొనుక్కోమని చెప్పాడు. ఆయన మీరే కొనేసుకోండి డబ్బులు ఇచ్చి అంటే, వద్దులేండి చెప్పి 7 years ఉన్నాను. నాకు బయట వాళ్ళు హెల్ప్ చేసినంత మా వాళ్ళు ఎవరు చేయలేదు. కానీ ఏ భర్త అయినా కానీ సరే విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది, పిల్లలతో పాటు ఏదో కష్టపడుతుంది, చేతనైతే మనం హెల్ప్ చేద్దాం, లేకపోతే లేదు. అంతేగాని ఒక హస్బెండ్ ఇది బయటికి పోయిన తర్వాత కూడా బతకనివ్వను, నువ్వు ఎక్కడా బతకలేవు, నేను చేస్తాను అలాగా. ఇప్పుడు లేదులేండి, ఆ టైంలో అంత ఉండేది నా మీద. ఎందుకు అంత కోపం మీ మీద? కాదని వచ్చేసాను కదా, అందుకని. మళ్ళీ బతుకుతున్నాను కదా. కొట్టేవాళ్ళు బాగా అప్పుడు? కట్టరు, మాటలతో చంపేవాళ్ళు? మాటలు చెప్పేవారు, అన్నీ చెప్తారు. ఆయనకి అంతా అనుమానమే నా మీద. బట్ 23 సంవత్సరాలు, 2 చంటి పిల్లలు, పెద్ద హీరోయిన్, బయటకు వచ్చిన తర్వాత ఎంతో మందితో యాక్ట్ చేశారు కదా, పెద్ద పెద్ద హీరోస్ తో. చేశాను. ఎవరైనా కానీ సులక్షణ నీకు ఏది కావాలన్నా కానీ ఒక్క ఫోన్ కాల్ మేము చూసుకుంటాం, ఫైనాన్షియల్ గా కావచ్చు, లేకపోతే ఏదైనా సపోర్ట్ కావచ్చు. ప్రభు గారు అన్నారు ఆ టైంలో. నేను చిన్న తమ్మి ఒక సినిమా చంటి ఉంది కదా, తమిళ్ అవును. వర్షన్ చేశాను. అప్పుడు అడిగేవారు, నువ్వు ఇప్పుడే డైవర్స్ అయ్యింది కదా, నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు చెప్పు, నేను చూసుకో. మంచి ఆయన, ఏ కష్టం వచ్చినా చెప్పు, నేను నీకు సినిమాలు చెప్తాను, హెల్ప్ చేస్తాను అనేవారు. చెప్పాను, మీరు మా ఆయన క్లోజ్ ఫ్రెండ్, నాకు ఆ పరిస్థితి రాదు, మీరు చెప్పినందుకే చాలా హ్యాపీ. బట్ నేను అనుకునేదాన్ని, ఇలా చెప్పిన వాళ్ళు ఎవరి దగ్గర మనం వెళ్ళి నిలబడకూడదు, నాకు హెల్ప్ చేసి పెట్టండి, ఒక స్కూల్ సీట్ ఇప్పించి పెట్టండి, ఒక 10 రూపాయలు ఇవ్వండి అని కూడా ఎవరి దగ్గర నేను ఇంతవరకు చేయి చాచలేదు. నో, అప్పటి నుంచి ఇప్పటికి కూడా చాచను. ఆఖరికి మా అబ్బాయికి పాల డబ్బా కొనడానికి కూడా డబ్బులు లేక ఉన్న ఒక ముక్కుపుడ కూడా అమ్మాను నేను వెళ్ళి. అమ్మేసి ఆ డబ్బులతో ఫుల్గా ఒక 6 నెలలకు కావాల్సిన పాల డబ్బాలు, ఇంటి సరుకులు అన్నీ కొని పెట్టేదాన్ని. వాళ్ళ దగ్గర పిల్లోడు చిన్నోడు. అంటే అంత కష్టాలు పడినా నేను ఎవరికి చెప్పుకోలేదు, అందుకని నాకు ఫ్రెండ్స్ లేరు. ఏంటి మీ ధైర్యం ఏంటి అసలుకి? లేదండి, చాలా కాన్ఫిడెన్స్. నేను దేవుడిని నమ్ముకుంటానండి, నాకు ఏ కష్టం వచ్చినా దేవుడితో చెప్పుకుంటాను, అది సాల్వ్ అయిపోతుంది, ఏదో ఒక దారి చూపిస్తాడు. ఎంతమంది పిల్లలు మీ వారికి? ఇంకో బాబు ఉన్నాడు. ఒక బాబు. బాబు మాట్లాడుతుంటారా? అందరూ మాట్లాడే వాళ్ళ ఆవిడే బాగా మాట్లాడుతుంది నాతో. అవునా? అడుగుతుందంట. పర్సనా? లేదు, అడుగుతుంది, ఇంత మంచి అమ్మాయిని ఎందుకు పెళ్ళి వదిలేశారు అన్నది అన్నాను. ఆవిడ అంటుందంట. ఓకే. అంటే ఫ్యామిలీ, మా అబ్బాయి పెళ్ళికి అంతా వచ్చారు, అప్పుడు అడిగేదంట, ఇద్దరికి ఆ మర్యాదలు చేసి వాళ్ళకి ఏమేం చేయాలో అన్ని చేసి. యాజ్ ఎ ఫాదర్ గా ఆయన నిలబడి చేయాల్సిన అన్ని చేశారా పెళ్లికి మీ పక్కన? చేయాల్సిందే కదండి, మరి పక్కన నిలబడాల్సిందే కదా, లేదా డూప్ వేస్తాను కదండి. నేను అన్నాను, మర్యాదగా పెళ్లికి వచ్చేయండి, రాకపోతే ఇంకెవరైనా సబ్స్టిట్యూట్ గా పెట్టుకుంటాను అక్కడ.
అంటే మా కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఆయన అందరికీ తెలుసు, నేను అందరికీ తెలుసు. ఇప్పుడు వెళ్ళి ఇంకోళ్ళు నిలబడితే ఆయనకి అది అవమానమే కదండి. అంతే కదా. రాకపోతే నాకు అది ఇన్సల్టే కదా. అవును. అని వచ్చారు. బట్ పిల్లలు వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ అంతా ఇప్పుడు ఉంది, ఆ గౌరవం ఏమోనండి ఉందో లేదో నాకు మాట్లాడతారా తెలీదు. పిల్లలు ఆయనతో? నేనేమి, పిల్లలు మాట్లాడతారా ఆయనతో? మాట్లాడరు అనుకుంటాను. దే వోంట్. ఎక్స్ప్రెస్ చేయరు మీ దగ్గర కూడా. వాళ్ళకి ఆ క్యారెక్టర్ వద్దంటున్నారు కదా, ఓకే. అందుకని ఏం లేదు. చిన్నబాబు ఏం చేస్తున్నారు? చిన్నబాబు ఏరోనాటికల్ చేశాడండి. ఏరోనాటికల్ చేసి లండన్ వెళ్ళాడు, Hmm. అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళాడు. ఓకే అక్కడ కస్టమ్స్ లో పనిచేస్తున్నాడు. ఓకే. సో ఆ బాబు కూడా పెళ్లి అయిపోయింది. పెళ్ళి ఇద్దరు పిల్లలు హ్యాపీ, హ్యాపీ, మీరు హ్యాపీ. చాలా హ్యాపీ. హ్యాపీ అంటే ఏంటి, నేను అనుకున్నది సాధించాను. నాకు బ్లాక్ మార్క్స్ ఏం లేదు లైఫ్లో. నాకు ఈవిడ ఇలాగా, ఈవిడ మోసం చేసింది, ఈవిడ ఏమార్చింది, నా వల్ల ఎవరో సూసైడ్ చేసుకున్నారు, ఇవన్నీ ఏం బ్లాక్ మార్క్స్ లేవు నాకు. ఎవరి దగ్గరైనా ఏమార్చి ఒక 10 పైసలు తీసేసుకున్నాను, నో. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. పరుల సొమ్ము పాము వంటిది. ఇంతవరకు పిల్లలు ఇద్దరు దూరంగా ఉన్నారు కదా, మీరు సింగిల్ గా ఉంటున్నారు కదా నేను మరి. సింగిల్ గా ఉంటున్నాను. ఆ. హ్యాపీగా ఉన్నానండి. ఇప్పుడు నేను ఇంకా పని చేయటం లేదు. ఇప్పుడు హెల్త్ అంతా ఓకేనా? హెల్త్ ఇస్ ఓకే, ఐఎమ్ మేనేజింగ్. ఎవరు మీ ఇన్స్పిరేషన్? ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఇంత గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడాలంటే. సౌకర్యానికి అమ్మా. బట్ ఇవన్నీ చూసుంటారు కదా, పిల్లల జ్ఞాపకాలు వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మదర్ ను చూసుకునే విధానం కానీ చాలా ప్రేమ ఎలా ఉంటది? చూసుకుంటారండి. మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు బాగా చూసుకుంటారు. తెలుగు వచ్చా ఇద్దరికి? తెలుగు బాగా మాట్లాడతారండి. మస్ట్ తెలుగు నేర్పించాలి. రాయడం చదవడం రాదు వాళ్ళకి, తెలుగు మాట్లాడతారు. పేర్లు ఏంటి? విష్ణు పెద్ద అబ్బాయి పేరు, చిన్న అబ్బాయి పేరు శ్యామ్. సో విష్ణు, శ్యామ్. నిజంగా మీకు గొప్ప అమ్మ దొరికింది. ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏమి ఉండదు లైఫ్ లో. మీలాంటి ఒక్క మనిషి ఉంటే చాలా తోడు, ఏదైనా సాధించవచ్చు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నేను ఇప్పుడు కూడా వాళ్ళ వెనకాలే ఉంటాను. నా దగ్గర అడుగుతారు, ఫ్రాంక్ గా అడుగుతారు, ఏ విషయమైనా నా దగ్గర చెప్తారు. ఇలా ఉందమ్మా, నన్ను ఏం చేయమంటావు, చాలా డిప్రెస్ అయిపోతున్నాను, చాలా డౌన్ అయిపోతున్నాను. నో థింక్, అమ్మ నేను ఎంత మీ కళ్ళెదురుగుండానే కష్టపడిన రోజులు ఉన్నాయి, ఆలోచించు, అలా అనుకో. ఒక ఆడది ఇంత కష్టపడగలిగితే ఒక పిల్లలు కష్టపడలేరా? ఫైట్ అగేన్స్ట్ ఇట్ అంతే. వావ్, సూపర్. బట్ మీకు కార్ తోలటం కూడా మీకు బాగా ఇష్టం కదా? నాకా? సైకిల్ కూడా తోలను. అవునా? ఫస్ట్ నుంచి కార్ తోలడం అంటే పార్క్ చేయడం, రివర్స్ చేయడం తెలుసు. నేను కార్ ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే, నేను కారు ఇప్పుడు ఇక్కడ తీసాను అనుకోండి, నా మైండ్కి నేను ఒక చోట వెళ్ళాలంటే ఇంకో చోటకి వెళ్ళిపోతాను. అట్లా వెళ్ళిపోయిన ఆ రోజులు మైండ్ కూడా ఉన్నాయి. ఉన్నాయి, ఆ, మైండ్ ఎక్కడో ఉంటుంది, నా కార్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. టీ నగర్ రావాలనికి ఇంకెక్కడికి వెళ్ళిపోతాను. అంటే మైండ్ అక్కడ ఉండదు, కాన్సన్ట్రేషన్. సో నాకు ఎప్పుడు డ్రైవింగ్ సూట్ మంచి మంచి కార్లు కొనేవాళ్ళు సులక్షణ కదా ఆ రోజుల్లో. ఇష్టం, చాలా మంచి కలెక్షన్ ఉంటది అక్కడ. సావిత్రమ్మ తర్వాత ఆమె దగ్గర అంత మంచి కలెక్షన్. మారుతిలో ఎన్ని ఉన్నాయో అన్ని కొన్నాను. అప్పుడు అవే కంపెనీ, అవే ఆ కంపెనీలో ఎన్ని కార్లు వేసాడో అన్ని కార్లు నేను యూజ్ చేసిన కార్లే. టయోటా, ఐ వాస్ హావింగ్ టయోటా కరోలా దట్ టైం. ఇప్పుడు టయోటా కంపెనీ రాలేదు మనకి ఇంకా, సింగపూర్ నుంచి తెప్పించాను బండి. పెయింట్ అంతా మార్పించి, ఒక ఇంట్రెస్ట్ కార్ల మీద. అలా ఇంకా ఏంటి ఇంట్రెస్ట్? బాగా వంట చేస్తానండి. ఓకే, వంటలు బాగా నెక్స్ట్ చేస్తాను, టైం మీ ఇంటికి వస్తా. చాలా ప్యాషన్. తప్పకుండా రండి. బాగా తింటాను, ఎవరైనా బాగా వంట చేసి పెడితే హాయిగా తింటాను. ఐ లైక్ ఫుడ్. ఓకే. కోడలు ఇద్దరు తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళేనా? ఒకే ఫ్యామిలీని తీసుకున్నాను, ఇద్దరు కోడల్ని. ఇద్దరు చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు. వావ్, హ్యాపీ. అత్తగారు ప్రాబ్లం లేదు వాళ్ళకి. అంటే అత్తగారిని వాళ్ళ అత్తగారులు చూడరు, బాగా చూసుకుంటారు, ఏమి ఇది లేదు. నేను ఎప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తాను. ఓకే. ఆ పిల్లల్ని తిడుతూ ఉంటాను, వాళ్ళు ఏం అనకూడదని. ఎందుకంటే ఏదో ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళు మన ఇంటికి వచ్చారు, 200. హ్యాపీగా పెట్టుకోవాలి కదా మరి. బట్ నా పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా నా మొగుడు నన్ను చూసుకుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది అనమాట. అవునవును. చిచి ఇలా చూసుకొని ఉంటే ఎంత బాగుండేది అనిపించేది.